సుపరిపాలన దినం సందర్భంగా విజయవాడలో భాజపా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దడంలో వాజ్పేయి ఎంతో కృషి చేశారన్న వెంకయ్య అణ్వాయుధ సంపత్తిని దేశానికి అందించారని గుర్తు చేశారు. రహదారులు, టెలిఫోన్, కేబుల్ వ్యవస్థ రావడానికి కారణం వాజ్పేయేనని గుర్తు చేశారు. దేశాన్ని అభివృద్ధి పథంలో పయనింపచేస్తున్న ప్రధాని మోదీపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై చర్చించారు. కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి లాంటి పోలవరంపై అతి త్వరలో మంచి వార్త వింటారని అన్నారు. చరిత్రలో వాజ్పేయి గారి యుగాన్ని సువర్ణ అక్షరాలతో తప్పనిసరిగా లిఖిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. తన దక్షత, తన కార్యశీలత, అలాగే తన యొక్క విజ్ఞత, తర్వాత తన యొక్క ముందు చూపుతో ఈ దేశ అభివృద్ధి కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకొని స్వర్గీయ పివి నరసింహారావు ప్రవేశపెట్టిన సంస్కరణలను ఆయన ప్రవేశపెట్టాడంతే అమలు చేసి చూపించిన మొట్టమొదటి ప్రధానమంత్రి కూడా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ప్రపంచ దేశాలన్నీ కూడా శక్తివంతమైన దేశాలుగా ముందుకు వెళుతూ ఉంటే వాళ్ళందరూ అణుపరీక్షలు జరిపితే ఆటం బాంబును తయారు చేస్తే మా దగ్గర ఆటం బాంబు ఉందని వాళ్ళు గొప్పోళ్ళు అనుకుంటుంటే మిగతా వాళ్ళు ఎవరు తయారు చేయకూడదంటే వాళ్ళందరినీ కూడా కాదని భారతదేశాన్ని అణుశక్తిగా మార్చిన ఘనత మొట్టమొదటి ప్రధానమంత్రి కూడా అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. అమెరికా, చైనా, రష్యా అందరూ హెచ్చరించారు, బెదిరించారు, మన పైన ఆంక్షలు పెట్టారు. అమెరికా వాళ్ళు అన్నారు అణ్వాయుధాలు తయారు చేయడం మంచిది కాదని. వాజ్పేయి గారు మీకు తెలుసు కదా, వాజ్పేయి గారు గట్టిగా మాట్లాడు, చాలా మృదువుగా మాట్లాడతాడు. ఆయన చెప్పాడు, అవును మీరు అమెరికా వాళ్ళు అన్నిటికీ నాయకత్వం వహిస్తారు కదా, మీరు ముందు నాయకత్వం వహించి అణ్వాయుధం తయారు చేశారు కదా, ఇప్పుడు నాయకత్వం వహించి ముందు మీరు అణ్వాయుధాన్ని పారేయండి, మేమందరం మిమ్మల్ని అనుసరిస్తామని చెప్పని వాజ్పేయి గారు తనదైన శైలిలో చెప్పాడు. అమెరికాకు అంత ముక్కు సూటిగా అంత చెప్పగలిగిన వాళ్ళు అప్పటి వరకు ఎవరు రాలేదు. ఆఖరికి అమెరికా మిగతా దేశాలు కూడా భారతదేశం పైన పెట్టిన ఆంక్షలను తొలగించుకోవాల్సిన పరిస్థితి. అలాగే 22 సంవత్సరాల తర్వాత అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వాజ్పేయి గారు ఏమైనా భారతదేశంలో పయనించే పరిస్థితిని కల్పించడంలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇప్పుడు కేంద్రము రాష్ట్రం కలిసి పనిచేస్తుంటే కొంతమంది ఆయన ఓరవ లేకున్నారు. ఏంటి వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తున్నాడు, మంచి పని చేస్తే ప్రశంసిస్తాం, దానికి కూడా అభ్యంతరం ఏదో నాకు అర్థం కాలేదు. లేదా మోడీ గారు అంటే భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు, దేనికి భయపడాలి, మోడీ గారు అంటే భయపడాల్సిన అవసరం ఏముంది? మేమిద్దరం కలిసి ఎన్నికల్లో పోటీ చేశామయ్యా, ప్రజలు ఆశీర్వదించారు. 2019 దాకా చక్కగా పరిపాలించమని చెప్పారు, ఆ పనిలో ఉన్నాం. రేపు పోలవరం పైన కూడా మంచి కబురు మీరు వినబోతున్నారు రేపు. నేను దాని గురించి ముందుగా నేను చెప్పడం నాకు ఇష్టం లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు చీకటి రాజ్యం ఉండింది, ఇవాళ వెలుతురు రాజ్యం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కరెంటు కొరత లేదు. కారణం మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ప్రత్యేక వరం ఏదైతే ఉందో అది కరెంటు. ఉజ్వల యోజన కింద ఎక్కడా కరెంటు కోత లేకుండా కేంద్రం దగ్గర ఉన్న మిగిలిన కరెంటు కూడా ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి ఇవ్వడం కూడా జరిగిందని సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తున్నాం.